తెలంగాణ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ ఎంపీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై అవగాహనకు వచ్చిన హైకమాండ్ పెద్దలు పార్టీ నేతల ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తూ తుది జాబితా రూపొందించేందుకు ప్రయత్నిస్తోంది. హైకమాండ్ వర్గాల సంకేతాలను చూస్తుంటే ఎన్నికలకు 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి పార్టీ శ్రేణులను ఎన్నికల పోరాటానికి సమాయత్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతిలోపే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నెల రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొంత నిరుత్సాహానికి గురిచేసిన ఓట్ల శాతం గణనీయంగా పెరగడంతో ఆ రూట్లో పనిచేస్తే 10 సీట్లు ఖాయమని గణాంకాలతో సహా పార్టీ నేతలు విశ్లేషణలు చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇది ముందే గుర్తించిన ఆశావాహులు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు నుంచి ఎంపీ సీట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా బీజేపీ సొంత తప్పిదాలతో ఓడిపోయిన స్థానాల్లో గట్టిగా పనిచేస్తే మొత్తం 10 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తుండటంతో పోటీ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వ్యూహాల అమల్లో జరిగిన పొరపాట్లను విశ్లేషించుకున్న హైకమాండ్ ఎంపీ ఎన్నికల్లో ఎలాంటి తేడా రాకుండా చిన్న పొరపాట్లకు కూడా ఛాన్స్ ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకే లోక్సభ ఎన్నికలకు దాదాపు 3 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతిలోపే రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కనీసం సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్క చివరి నిమిషం వరకు పేర్లు ప్రకటించుకుంటూ పోవటం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినట్టు గుర్తించారు. రికార్డు స్థాయి సీట్లలో డిపాజిట్లు కోల్పోవటానికి కారణాలను గుర్తించి ఈసారి ఆ తప్పిదాలకు చెక్ పెట్టాలని, అందులో భాగంగానే సంక్రాంతి నాటికి అభ్యర్థులను ప్రకటించాలని గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సు అమిత్ షాతో జరిగిన రహస్య సమావేశంలో చర్చకొచ్చినట్టు సమాచారం. సిట్టింగ్ ఎంపీలైన కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, బండి సంజయ్తో పాటు ఈటెల రాజేందర్ లేదా ఆయన సతీమణి ఈటెల జమునకు టికెట్లు ఖాయమని చెప్తున్నారు. సోయం బాపురావుపై పార్టీ కార్యకర్తల్లో ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గిట్టని వారే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహంతో ఉన్న సోయం బాపురావు హైకమాండ్ వద్ద అటూ ఇటూ తేల్చమని గట్టిగానే చెప్తున్నట్టు టాక్. మొదటి జాబితాలోనే తనకు టికెట్ కన్ఫర్మ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారనే వార్తల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పేరును హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ టికెట్ తనకు ఇవ్వాలని ఈటెల రాజేందర్ గట్టిగా అడుగుతున్నట్టు టాక్ నడుస్తుండటంతో అందరినీ కలుపుకుని వెళ్లే వారికే టికెట్ ఇవ్వాలని సూచించగా ఈటెలకు టికెట్ ఖాయమని స్పష్టమైంది. అయితే ఏ నియోజకవర్గం నుంచి అన్నది క్లారిటీ కోసం ఈటెల హైకమాండ్ నేతల వద్ద గట్టిగా ప్రయత్నిస్తున్నారట. అలాగే మహబూబ్ నగర్ సీటు కోసం జితేందర్ రెడ్డి, డీకే అరుణ పోటీ పడుతుండగా ఈసారి బీసీకి టికెట్ ఇవ్వాలని తల్లూజు ఆచారి డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి, వరంగల్ నుంచి చాడా సురేష్ రెడ్డి, కాళీప్రసాద్ పేర్లు వినిపిస్తుండగా తాజాగా మందకృష్ణ మాదిగ పేరు తెరపైకొచ్చింది. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని చికోటి ప్రవీణ్, అల్లే భాస్కర్ ప్రయత్నిస్తుండగా గతంలో ఏ సీటు అడిగిన రాజాసింగ్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. తాజాగా వ్యాపారవేత్త ఏలేటి సురేష్ రెడ్డి పేరు తెరమీదికి రావడంతో అందరి మధ్య ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ప్రకటించేందుకు చర్చలు జరుపుతున్నట్టు టాక్. అలాగే రాష్ట్రంలో అతిపెద్ద ఎంపీ సీటైన మల్కాజ్గిరి కోసం మురళీధర్రావు, రామచంద్రరావు, సామర్ రంగారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.